ఐకమత్యమే మహాబలం, సమిష్టితత్వమే సవాళ్లను గెలిచే ఆయుధం. ఇవే సూత్రాలతో అందరూ ఒకటై ముందుకు నడిచి అసాధ్యాన్ని సుసాధ్యం చేయొచ్చని నిరూపించారు అక్కడి ప్రజలు. రాళ్లు రప్పలతో నిండిన ప్రాంతాన్ని రతనాలు పండించే నేలగా మార్చారు. జాతీయ మతపరమైన ఉత్సవాలతో పాటు అభివృద్ధి నినాదంతో సామాజిక పండుగలు చేస్తున్నారు. ప్రతి రంగంలోనూ విశేష పురోగతి సాధిస్తూ మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మేము వచ్చినప్పుడు ఇక్కడ అన్ని చెట్లు గుట్టలు గ్రామం లేదు అసలు. మేము వచ్చిన తర్వాతనే 14 కుటుంబాలు వచ్చి ఇక్కడ మనిషికి ఒక నెట్టాడి వేసుకొని అన్ని పూరి ఇండ్లు వేసుకొని ఉన్నారు. ఈ పొలాలు కూడా అన్ని బీడే ఉండే అన్నీ కూడా. తర్వాత అవన్నీ బాగు చేసుకుంటా కొంత చేసుకుంటా వ్యవసాయం చేసుకుంటూ వచ్చాం. దారి వసతులు లేవు, రోడ్డు లేదు అప్పుడు. ఏ హాస్పిటల్ కానీ ఇక వేరే ఏ సౌకర్యాలు లేవు. అన్నిటికీ కూడా చాలా ఇబ్బంది పడ్డాం. ఏ దానికి కూడా మెదక్కపోవాల్సి వచ్చేది. ఈ పెద్దాయన చెప్పింది ఒకప్పటి మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లక్ష్మీనగర్ పరిస్థితి. 7 దశాబ్దాల క్రితం గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 14 కుటుంబాలు జీవనాధారం కోసం ఇక్కడకొచ్చి స్థిరపడ్డాయి. ఎటు చూసినా రాళ్లు రప్పలు, బీడువారిన భూములు. అయినా వాళ్లు కుంగిపోలేదు. పూరి గుడిసెలతో ప్రారంభమైన లక్ష్మీనగర్ ప్రజల ప్రస్థానం దినదిన ప్రవర్తమానమై వెలుగుతోంది. వ్యవసాయం, పాడి పరిశ్రమలో గణనీయమైన అభివృద్ధి సాధించారు. తాగునీరు, పచ్చదనం, పరిశుభ్రత ఇలా ప్రతి రంగంలో విశేషమైన పురోగతి సాధించారు. ఐకమత్యమే మహాబలంగా ముందుకు సాగి లక్ష్మీనగర్ను సిరుల నిలయంగా మార్చారు. (215 కుటుంబాలు, 946 జనాభా ఉన్న లక్ష్మీనగర్ను ప్రభుత్వం 1995లో పంచాయతీగా మార్చింది. జాతీయ మతపరమైన పండగల మాదిరిగానే ఊరి అభివృద్ధి నినాదంతో సామాజిక పండుగలు చేయాలని గ్రామస్తులు నిర్ణయించారు. గ్రామం పుట్టినరోజు, మొక్కల పండుగ, విద్యుత్, నీటి పండుగ, క్రీడా సాంస్కృతిక పండుగ, ప్రతి వేడుక విశేషం ఒకటే: ఊరి అభివృద్ధి. ఏటా సంక్రాంతి రోజున గ్రామ పుట్టినరోజు నిర్వహిస్తారు. ఆ ఏడాదిలో చనిపోయిన గ్రామస్తులకు సంతాపం తెలుపుతారు. గ్రామ అభివృద్ధి కమిటీలో సమిష్టిగా చర్చించి పల్లె ప్రగతికి నిర్ణయాలు తీసుకుంటారు. సో 4 సొసైటీ లెవెల్ ఫెస్టివల్స్ డివైజ్ చేయడం జరిగింది. 4 పండుగల ముఖ్య ఉద్దేశం చర్చలకు తెరవేయటమే. సో చర్చ వేరు, వాదన వేరు. చర్చ పద్ధతి చుట్టూ తిరుగుతుంది, వాదన మనిషి చుట్టూ తిరుగుతుంది. సో ఎన్నిసార్లు చర్చకు కూర్చుంటే అన్నిసార్లు మనిషిలో ఎవరో నిష్ణాతులు కాదు. సో ఆ నిష్ణాతులు ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకొని సొసైటీ ముందుకు వెళ్ళాలని లక్ష్మీనగరు మా స్టేట్లోనే, వీలైతే ఇండియా లెవెల్లోనే గ్రామం ది బెస్ట్ విలేజ్ కావాలని కోరుకుంటూ జై లక్ష్మీనగర్. సంక్రాంతి పండుగకి మా గ్రామం నుంచి వివిధ పట్టణాల్లో, వివిధ నగరాల్లో ఎక్కడ చదువుకొని ఉద్యోగాలు చేస్తున్న పిల్లలు అందరూ వస్తారు. బేసికల్గా మా గ్రామానికి బయట ఉన్న పిల్లలు అమౌంట్స్ డొనేట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళు విలేజ్లోకి వచ్చినప్పుడు అన్ని కమిటీలో అందరం కూర్చొని వాళ్ళు పంపించిన అమౌంట్ అంతా, మేము వెల్ఫేర్ సొసైటీ ఉంది దాని తరపు నుంచి ఆ అమౌంట్ అంతా వాళ్ళకి చెప్పటము, మీరు పంపించిన అమౌంట్ ఇది, మేము ఖర్చు పెట్టింది ఇది, ఆ విధంగా చెప్పటము, వివిధ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. శ్రీరామనవమి రోజు విద్యుత్, నీటి పండుగ నిర్వహించి సమస్యలు పరిష్కారాలపై చర్చిస్తారు. జూలై 2వ ఆదివారం మొక్కల పండుగ. దసరా నాడు క్రీడా సాంస్కృతిక పండుగ చేపడతారు. పచ్చదనానికి లక్ష్మీనగర్ ప్రాణమిస్తోంది. మొక్కల పండుగ రోజు అందరూ మొక్కలు నాటుతారు. ఈ పోషణ, రక్షణకు ఓ కమిటీ పనిచేస్తోంది. దాతలు ఇచ్చిన ఈ రిక్షా ద్వారా మొక్కలకు రోజూ నీరు పోస్తారు. మొక్కలు పెంచుకోవాలన్న ఉద్దేశం అందరికీ ఉందండి. అందరూ పెంచుతారు, బాగా పెంచుతారు. మేము కూడా ఇట్లా ఊరు తరఫు నుంచి పెట్టుకొని బాగా పెంచుకుందామని, అందులో నేను ఒక సభ్యురాలని కావాలని ముందుకొచ్చి మా పిల్లలతోటి ముందుకొచ్చి పెట్టుకున్నాము. అందరూ తలా ఎంత ఖర్చు పెట్టుకొని మొక్కలు తెచ్చుకున్నాము. వాటికి కంచె ఏర్పాటు చేయడం, ఎరువులు, నీళ్లు అనే సవ్యంగా చూసుకుంటున్నామండి. ఎవరింటి ముందు ఉన్న చెట్లు
వాళ్ళ రెస్పాన్స్ తీసుకునేలాగా ప్లాన్ చేసుకున్నాము. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేము పెట్టిన రోడ్ సైడ్ మొక్కలన్నీ కూడా ఆల్రెడీ 1 year 2 yearలో మెచ్యూర్ అయ్యి ఫ్లవరింగ్ వచ్చే వెరైటీస్ ఆల్రెడీ కొన్ని ఫ్లవరింగ్ వస్తున్నాయి. కొన్ని నీడనిచ్చే చెట్లు పెట్టాము, కొన్ని ఫ్లవరింగ్ వెరైటీస్ పెట్టాము, కొన్ని ఫ్రూట్ వెరైటీస్ పెట్టాము. మరో 3 yearsలో గ్రీన్ లక్ష్మీనగర్ ఉంటుందని ఆశిస్తున్నాం. లక్ష్మీనగర్ ఒకప్పుడు ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం. బాల వికాస సంస్థ సహకారంతో నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని సమస్యను అధిగమించారు. ప్లాంట్ ద్వారా 20 లీటర్ల నీటిని కేవలం 3 రూపాయలకే అందిస్తున్నారు. ప్రతి కుటుంబానికి నీళ్ల ఏటీఎం కార్డులు ఇచ్చారు. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రత్యేక పాల కేంద్రం ఏర్పాటు చేసుకున్నారు. 90 లీటర్లతో ప్రారంభమైన పాల కేంద్రం ఇప్పుడు 350 లీటర్ల సామర్థ్యానికి చేరుకుంది. ఈ ప్లాంట్ కావలసినటువంటి మోటారు, తర్వాత రూము, ఇటువంటి సదుపాయాలన్నీ కూడా వెల్ఫేర్ సొసైటీ నుంచి సమకూర్చుకోవడం జరిగింది. జనవరి 18-15 నుండి 31-12-15 వరకు మాకు 2,09,000 రూపాయల ఆదాయం వచ్చింది. దీని మీద తిరిగి 75-76 వేల రూపాయలు మాకు మిగులుబాటు ఉంది. ఈ డబ్బును మేము బ్యాంకులో వేయడం జరిగింది. డైరీ స్టార్టింగ్ చేసినప్పుడు 90 లీటర్స్ పాలు వచ్చాయి. అది విలేజ్ వాళ్ళందరూ సహకరించి ఇప్పటి వరకు 1 year అవుతుంది స్టార్ట్ చేసి 350 లీటర్స్ వస్తున్నాయి డైలీ. ఇంకా పెంచుకొని ఒక 1000 లీటర్స్ చేయాలని టార్గెట్గా అనుకుంటున్నాము. అందరు విలేజ్ వాళ్ళందరూ సహకారంతో పాల డైరీ అయితే లాభాల్లోనే ఉంది. ఖర్చులన్నీ పోను 20,000 వచ్చాయి. పన్ను చెల్లింపు, మరుగుదొడ్ల నిర్మాణం, పరిశుభ్రత విషయంలో 100% అభివృద్ధి సాధించింది. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతల నిర్మాణం చేపడుతున్నారు. సమిష్టి తత్వంతోనే ఈ విజయం సాధ్యమైందంటున్నారు గ్రామస్తులు. ఈ విలేజ్ కోసమని ఇంతమంది పెద్దలు, అందరూ ప్రజలు కూడా ఈ విలేజ్లో ఉన్న ప్రతి ఒక్క సహకారంతో ఇది జరుగుతుంది. సో మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఎందుకంటే ఇది మాకు ఈ ఊరికి వాటర్ ప్రాబ్లం అండి. సో ఆ వాటర్ ప్రాబ్లం మాకు సాల్వ్ అయింది. We are saying proud to our friends and all our other members that we are belong to Lakshmanagar village. Our village was like this. We have prohibited the liquor and many other things. 2 years నుంచి చాలా డెవలప్ అయిందండి ఈ ఊరు. సో మాకు అంటే ఇలాంటి ఆలోచన తెప్పించి సో ఊరిని ఇంత డెవలప్ చేయాలని ఒక ఆలోచన తెప్పించినందుకు ప్రసాద్ అన్న గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము. సో ఊరిని ఇంకా బాగా డెవలప్ చేసుకుని పక్క గ్రామాలకు కూడా ఆదర్శంగా నిలవాలని అనుకుంటున్నాము. సమస్యలను చూసి నైరాశ్యం పొందితే పడిపోతాం, ధైర్యంతో ఐక్యంగా ముందడుగు వేస్తే నిలబడతాం. ఈ వాక్యాలను నిజం చేసి చూపారు లక్ష్మీనగర్ ప్రజలు. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తమ గ్రామాభివృద్ధికి తామే నడుము కట్టి ముందుకెళ్తున్నారు. తమ ఆర్థిక స్తోమతకి అనుగుణంగా ఎంతో కొంత విరాళంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులని సమకూర్చుకొని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్న వీరు అందరికీ ఆదర్శప్రాయం. కెమెరామెన్ ఉమామహేశ్వరరావుతో క్రాంతికుమార్, ఈటీవీ న్యూస్, లక్ష్మీనగర్.